తమిళనాడు ఎన్నికల ప్రచారంలో జగన్ క్రేజ్ సంచలనంగా మారింది. అదేంటి, జగన్ అక్కడ ఎన్నికల ప్రచారం చేయడం లేదు, ఏ పార్టీకి మద్దతిస్తున్నట్లు కూడా చెప్పలేదు కదా, అయినా పక్క రాష్ట్రంలో జగన్కి ఏం క్రేజ్ ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు తమిళనాడు ఎన్నికల ప్రచారంపై ఓ లుక్ వేయాల్సిందే. ఎందుకంటే జగన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అన్నట్లు ఆయన క్రేజ్ని ఓట్లుగా మలుచుకునేందుకు ఓ పార్టీ అధినేత ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఫోటోతో ఎలక్షన్ క్యాంపెయిన్లో జోష్ నింపుతున్నారు. ఇంతకు జగన్ బొమ్మకు తమిళ తంబిలు ఓట్లు రాలుస్తారా? జగన్ ఇమేజ్ను క్యాచ్ చేసుకుంటున్న ఆ పార్టీ అధినేత ఎవరు? లెట్స్ వాచ్. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభావం పొరుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నదా? ఈ ప్రశ్నకు తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా జగన్ కు అభిమాన వర్గం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలకు కొత్తగా అడుగుపెట్టిన టీవీకే అధినేత విజయ్ తన ఎన్నికల ప్రచారంలో కొత్త వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రచారంలో విజయ్ జగన్ తో కలిసి ఉన్న ఫోటోను ప్రజలకు చూపిస్తూ ఆకర్షణీయంగా మార్చారు. ఆ ఫోటో చూసి అక్కడి జనంలో ఉత్సాహం వెల్లివిరిసినట్లు సమాచారం. కొంతమంది జై జగన్ అంటూ నినాదాలు చేసిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి అక్కడ పోటీ రసవత్రంగా మారింది. మొదటిసారి దళపతి విజయ్ టీవీకే పార్టీ పేరుతో ఎన్నికల బరిలో సత్తా చూపేందుకు రెడీ అయ్యారు. దీంతో తమిళనాట ఎన్నికల ప్రచారం ఆసక్తిగా మారింది. ఇక తమిళనాట తెలుగువారు పెద్ద ఎత్తున ఉన్నారు. గతంలో మద్రాసు రాష్ట్రంగా ఏపీ, తమిళనాడు కలిసి ఉండేవి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయింది. అయితే ఇప్పటికీ తమిళనాడులో పెద్ద ఎత్తున తెలుగువారు నివసిస్తున్నారు. చాలా ఏళ్లుగా వ్యాపారాలు, ఉద్యోగాలు అంటూ అక్కడే స్థిరపడిపోయిన వారు ఉన్నారు. అందుకే తమిళనాడులో ఎన్నికలంటే తెలుగు రాజకీయ నేతల హడావిడి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేయమని అక్కడి ప్రజల్ని కోరారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏపీ నేతల ప్రచారం తమకు కలిసి వస్తుంది అని ఆయా రాజకీయ పార్టీలు సైతం వారిని ఎన్నికల ప్రచార బరిలో దింపడం సర్వసాధారణం. ఇక ఏపీ నుంచి మాజీ సీఎం జగన్ మాత్రం పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఏ జాతీయ పార్టీల కూటమిలోనూ లేరు. అయితే అది కాకుండా జగన్ ఎప్పుడు ఎక్కడ ఫలానా పార్టీకి ఓటు వేయమని కానీ ఓటు వేయొద్దు అని కానీ చెప్పరు. అయితే ఆ పార్టీ నేతలు ఒకరిద్దరు అడపాదడపా పొరుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి తమిళనాడు ఎన్నికల్లో జగన్ ఫోటోతో ప్రచారం చేయడం ఆసక్తిగా మారింది. అది కూడా టీవీకే అధినేత విజయ్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పొరుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అనే భేదం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా జగన్ అభిమానులు ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఈ విషయం పక్క రాష్ట్రాల పార్టీలకు, ఆయా పార్టీల అధినేతలకు సైతం తెలుసు. తెలంగాణలో అయితే వైసీపీ అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. కానీ తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఏ పార్టీకి బహిరంగంగా సపోర్ట్ చేసిన సందర్భం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉన్న క్రేజ్, అభిమానులను దృష్టిలో ఉంచుకొని టీవీకి అధినేత విజయ్ సరికొత్తగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. జగన్ తో తాను కలిసి ఉన్న ఫోటోని ఎన్నికల ప్రచార రథం నుంచి చూపించి వైసీపీ అభిమానుల దృష్టిని ఆకర్షించారు దళపతి. ఈ మధ్యనే జగన్ సోదరుడు అనిల్ రెడ్డి కుమారుడి వివాహం చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు జగన్ తో పాటు తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీవీకి అధినేత విజయ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడుకున్నారు. నాడు ఆ ఇద్దరు నేతల మాటల మధ్యలో క్లిక్ మన ఫోటోను విజయ్ ఎన్నికల ప్రచారంలో చూపించారు. దీంతో ఆ ప్రాంగణమంతా జై జగన్ నినాదాలతో మారుమోగిపోయింది. జగన్ ఫోటోతో వచ్చిన స్పందన చూసి విజయ్ కూడా సంతోషపడ్డారట. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న విజయ్ ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ఫోటోతో ఎన్నికల ప్రచారంలో విజయ్ కనిపించారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కొత్త పార్టీగా ఎదుగుతున్న విజయ్ ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ప్రచార ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న నేతలతో తన అనుబంధాన్ని చూపించడం ద్వారా విస్తృత ప్రజాదరణను సాధించాలని ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ప్రశ్నార్థకమే. తమిళనాడు రాజకీయాలు ప్రధానంగా స్థానిక సమస్యలు, ప్రాంతీయ నాయకత్వం చుట్టూ తిరుగుతాయి. అయినప్పటికీ జగన్ ఫోటోతో వచ్చిన స్పందన విజయ్ శిబిరానికి కొంత ఉత్సాహాన్నిచ్చినట్టే
కనిపిస్తోంది. మొత్తానికి రాజకీయాల్లో ఇమేజ్ బిల్డింగ్ ఎంత కీలకమో మరోసారి ఈ పరిణామం చూపిస్తోంది. ఒక ఫోటో కూడా ఎన్నికల ప్రచారంలో ఎంతటి ప్రభావం చూపగలదో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఏపీలోనే కాదు ఇంకా అనేక రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని మొదట్నుంచి వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాట విజయ్ చేసిన పనితో ఆ విషయం మరోసారి స్పష్టమైందని సంబరపడుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇక తమిళనాడు ఎన్నికల్లో జగన్ ఫోటోకి ఓట్లు వస్తాయా రావా అనే విషయం పక్కన పెడితే ఆయన క్రేజ్ పై మాత్రం చర్చ జరుగుతోందట. జగన్ అభిమానుల మనసు గెలిచేందుకు దళపతి విజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, ఆయనకు రాజకీయంగా ఎలాంటి లాభం వస్తుందో వేచి చూడాలి మరి.